హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చిన్న విన్నపము. అదేమిటంటే కిడ్నీ లివర్ ఇన్ఫెక్షన్తో చావు బతుకుల మధ్య ఒక బాలిక సాయం కోసం ఎదురు చూస్తున్న పేద తల్లిదండ్రులు. ఫ్రెండ్స్, ఇది మా ఉరవకొండ గ్రామానికి చెందినటువంటి విలేజ్లో జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఫ్రెండ్స్, ఉరవకొండపట్నం నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి 7వ తరగతి చదువుతున్న కే అశ్విని అనే బాలికకు ఏమైందంటే కిడ్నీ లివర్ ఇన్ఫెక్షన్ అయినటువంటిది అయితే జరిగిందనమాట. ప్రజెంట్ ఆ పాప సిచ్యువేషను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నటువంటి సిచ్యువేషన్ అనమాట ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ తల్లిదండ్రులు ఆల్మోస్ట్ దాదాపు ఒక 5 లక్షల దాకా ఖర్చు పెట్టి అయితే చూపించారు. అయినా కూడా ట్రీట్మెంట్కి ఇంకా కొంచెం డబ్బు అయితే అవసరం పడుతుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి మీ వంతు సహాయం అయితే చేయండి అని అందరినీ రిక్వెస్ట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం అందరూ తలా ఒక చేయి అన్నటువంటిది కలిపితే వాళ్ళకు అంతో ఇంతో మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఫ్రెండ్స్, కనుక మీకు తోచినంత సహాయం చేయండి. అగో పేపర్లో వచ్చిన క్లిప్స్, ఇది ఫేక్ న్యూస్ అయితే కాదనమాట. నేను ఆ క్లిప్ కూడా ఇస్తాను. తర్వాత ఫోన్పే, గూగుల్ పే నంబర్లు కూడా కింద ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తోచినంత అయితే సహాయం చేయండి. 10 చేతులు కలిస్తే కుటుంబానికి కొంతవరకు అండ అయితే మనము ఇవ్వగలం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క ఇంజెక్షన్కి 20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందంట. కనుక అటువంటి ఇంజెక్షన్స్ రికవరీ అవ్వడానికి చాలా ఇవ్వాల్సి అయితే వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు దాదాపుగా వాళ్ళతో ఏదో కొంచెం సేవింగ్ చేసుకున్నావు, ఏదో కష్టపడి సంపాదించుకున్నావు, కొంతవరకు 5 లక్షల దాకా అయితే ఖర్చు పెట్టారు. ఇంకా వాళ్ళ పరిస్థితి కాలేక సహాయం చేయండి అని చేతులు చాచి అడిగే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కనుక ఒక చిన్నారి ప్రాణం నిలబెట్టడం కోసం మనం అందరూ కూడా మనకు తోచినంత సహాయం చేద్దాం. వీలైతే ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి అండ్ 10 మందితో పంచుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబానికి మన వంతు సహాయం అన్నటువంటిది అందిద్దాం. మీ వీరా.